అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరో ఒకరికి కొద్దిగానైనా ఉపయోగపడుతుంది. తర్వాత 10-11 తేదీల్లో జీవితంలో ప్రేమ అవసరమా అనే వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా చూసి ఆదరించండి. వాటితో పాటు 2 చిన్న వీడియోలు లవ్ మెసేజ్లకి వస్తాయి. అందరూ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి వీడియోలో యూనివర్స్ మనకి ఏ మెసేజ్ ఇవ్వబోతుందో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని మీ ముందుకు వచ్చినట్లయితే మీరు మిస్ కాకుండా చూడండి. కార్డ్ షఫుల్ చేసేసాను. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని చూడండి. కింగ్ ఆఫ్ కప్స్, Queen of Swords, Nine of Wands, Queen of Cups, Ace of Cups, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ది చారియట్. ఓకే, ది చారియట్. ఇక్కడ యూనివర్స్ నుంచి మనకు వచ్చినటువంటిది, మీరిద్దరూ కూడా కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్లో ఇక్కడ ఈ వ్యక్తి చాలా దృఢమైనటువంటి బాండింగ్ మీతో ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతుంది అనమాట. అంటే మీ బాండింగ్లో చాలా స్టేబుల్ నేచర్ ఉంది. తర్వాత ఎక్కడా కూడా సందేహం లేనటువంటి లవ్ కనబడుతుంది. ఈ మీ పర్సన్ యొక్క ప్రేమలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిజమైనటువంటి ప్రేమ, చాలా బ్యాలెన్స్డ్గా కమిటెడ్గా ఉన్నటువంటి ప్రేమ అని కనబడుతుంది. మీరు కూడా ఎలా ఉన్నారంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. కరుణ, ప్రేమ, దయ అన్ని లక్షణాలు ఒక నేచర్గా, అంటే ఒక పరిపూర్ణమైనటువంటి స్త్రీ ఫ్యామిలీ కోసం లేదా ప్రేమ కోసం ఏ విధమైనటువంటి లక్షణాలను కనపరుస్తుందో అటువంటి లక్షణాలు కలిగినటువంటి మీ ఇద్దరి బాండింగ్ చాలా అద్భుతమైనటువంటి బాండింగ్గా కనబడుతుంది. ఈ బాండింగ్ కోసం ఎప్పుడైతే ఒక స్థిర నిర్ణయం తీసుకుని నేను దీన్ని గెలుచుకున్నాను, నేను స్థిరంగా ఎన్ని వచ్చినప్పటికీ నిలబడతాను అనేటటువంటి నేచర్ ఇక్కడ కనబడుతుంది. ఇందులో అద్భుతమైనటువంటి సందేశం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒక స్టేబుల్ నిర్ణయం కలిగినటువంటి వ్యక్తి, ఇక్కడ మీరు పరిపూర్ణమైనటువంటి అన్ని ఆనందాలని ఇవ్వగలిగినటువంటి వ్యక్తిగా కనబడుతుంది. ఇది డామినేటింగ్ క్యారెక్టర్గా కూడా క్వీన్ ఆఫ్ సోర్డ్స్తో డామినేటింగ్, అంటే ఏదైనా నిర్ణయాన్ని బోల్డ్గా చెప్పగలగడం, తన నిర్ణయాలను స్వతంత్రంగా ప్రకటించగలిగినటువంటి నేర్పగలిగినటువంటి వ్యక్తిగా కూడా మీరు ఉన్నారన్నమాట. అందుకే ఈ బంధం వైపు ముందుకి వెళ్ళాలి, ఈ బంధాన్ని ముందుకు నడిపించాలి అనేటటువంటి ఆలోచన, ఎటువంటి కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ దీన్ని ముందుకు తీసుకెళ్ళగలను అనేటటువంటి నిర్ణయం మీ వ్యక్తిలో కనబడుతూ ఉంది. ఒకవేళ ఎటువంటి ట్రబుల్స్ వచ్చినప్పటికీ కూడా నేను వాటిని నిలబడి గెలుచుకున్నాను, దీన్ని నిలబెట్టుకుంటాను, ఖచ్చితంగా నేను దీన్ని ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ కూడా నేను దీన్ని నిలబెట్టుకుంటాను అనేటటువంటి సందేశం ఈ కార్డు మనకి ఇస్తుంది. ఎందుకంటే ఈ కనెక్షన్ అనేది ఒక డివైన్ కనెక్షన్ అనమాట. మీరు అనుకుని లేదా ఈ భూమి మీద ఎన్నో రకాలుగా వచ్చేటటువంటి కనెక్షన్లా కాకుండా ఇది ఒక డివైన్ కనెక్షన్ అనమాట. అంటే పైనుంచి వచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్, ఒక
ప్రేమకు సంబంధించినటువంటి ఒక అనుబంధం అనమాట. ఇది ఎప్పుడైతే ఇటువంటి న్యూ బిగినింగ్ కనబడుతుంది ఇక్కడ, అంటే కొత్త ప్రేమ, కొత్త ఆశలు, కొత్త జీవితం ఎప్పుడైతే పైనుంచి మనకు ఒక బ్లెస్సింగ్గా వచ్చిందో, అందుకే ఈ నిర్ణయాలు కూడా అలా ఉంటాయన్నమాట. అంటే చాలా ఫ్రూట్ఫుల్గా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఒక స్టేబుల్గా, అంటే స్థిరత్వం కలిగినటువంటి నిర్ణయాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ డివైన్ ప్రేమని, పైనుంచి వచ్చినటువంటి డివైన్ని, ఒక బ్లెస్సింగ్ని మనం గుర్తించాలి. ఆ బ్లెస్సింగ్ని మనం గుర్తించాలన్నమాట. ఒక న్యూ బిగినింగ్ వచ్చినప్పుడు మనం గుర్తించాలి. ఎందుకంటే లోకంలో చాలా ఉంటాయి, ఇటువంటి వాటిని ఆప్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం దీన్ని గుర్తించినప్పుడు దీనివైపే చూస్తూ నాకేమీ లేదన్నట్టుగా ఉంటాం. కానీ ఎప్పుడైతే దీన్ని మనం గుర్తిస్తామో ఆటోమేటిక్గా యూనివర్స్ అనేది దానికి మార్గాన్ని సుగమం చేస్తుంది అనమాట, దారిస్తుంది అనమాట. దారి ఇచ్చినప్పుడు ఇటువంటి మంచి నిర్ణయాలు మనకి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దానికోసం ఎదరికి ముందుకు వెళ్ళేది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ డామినేటింగ్గా ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా కనబడుతుంది. ఇది అవసరం. ఇటువంటి బాండింగ్స్లో ఇది మనకి అవసరం అనమాట. ఎందుకంటే ముందుకు నడవడానికి కొన్ని నిర్ణయాలు అనేవి చాలా గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అలా నిలబడతామో మనం, దాన్ని ముందుకు వెళ్ళడానికి మనకి సహాయం కలుగుతుంది. ఎప్పుడైతే నేను పొందినటువంటి ప్రేమ కోసం, లేదా నేను పొందినటువంటి ఈ అనుభవాల కోసం నేను గట్టిగా నిలబడతానని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో, దానికోసం కష్టపడి ఎప్పుడైతే వర్క్ చేస్తామో, ఖచ్చితంగా మనకి ఈ లవ్ అనేది మనకి ఖచ్చితంగా ఈ లోకంలో మనకి దక్కుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ రీడింగ్ వచ్చింది. ఎందుకంటే ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్ళింది ఇది. ఎక్కడ అడ్డంకులు కానీ ఏమీ కనపడలేదు. ఒక స్ట్రీమ్ లైన్లో 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకున్నటువంటి నిర్ణయాలుగా మనకి కనబడుతున్నాయి అనమాట. అంటే ఎప్పుడైతే డివైన్ నుంచి మనకు వచ్చిందో ఈ ప్రేమ, ఈ ఈ వీళ్ళ యొక్క అనుభవాలు, ఇద్దరి యొక్క అనుభవాలు కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి, అందంగా బోల్డ్గా ఉన్నాయి. దాన్ని ముందుకు నడిపించడంలో ఎటువంటివి ఉన్నప్పటికీ కూడా ముందుకు నడవాలనే దృఢ నిశ్చయిత ఉంది. వచ్చినటువంటి బ్లెస్సింగ్ని మనం కనిపెట్టవలసి ఉంది. తర్వాత దానికోసం నేను ఎంతకైనా పోరాడతాను, నిలబెట్టుకుంటాను అనేటటువంటి ఆలోచన ఉంది. ఇటువంటి ఆలోచన కలిగి యూనివర్స్ మనల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు మనం కష్టపడి దానికోసం వర్క్ చేయవలసినటువంటి అవసరత కూడా ఉంది. ఎప్పుడు కూడా బాండింగ్ అనేది డే బై డే దాన్ని మనం ముందుకు సాగేలా చూసుకోవాలన్నమాట. అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు ఇది. దానికోసం వర్క్ చేయవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉందండి. దానికోసం మనం వర్క్ చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇద్దరికీ కూడా ఉంటుందన్నమాట. వర్క్ చేయవలసినటువంటి అవసరత ఇద్దరికీ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా దాన్ని ముందుకు కొనసాగించాలి. మీ ప్రేమలో ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నటువంటి బాండింగ్గా ఇది కనబడుతుంది. ఇది మీకు యూనివర్స్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ కాబట్టి దీన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి, తర్వాత అఫర్మ్ చేసుకోండి. రీడింగ్స్లో, కామెంట్స్లో దాన్ని క్లెయిమ్ ఇట్ అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఐ అఫర్మ్ దిస్ రీడింగ్ అని అఫర్మ్ చేసుకోండి. కామెంట్స్లో అఫర్మ్ చేసుకొని గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి. మీకు అంతా మంచి జరగనే ఉంది అని యూనివర్స్ నుంచి మీకు సందేశం. గైడెన్స్ ద్వారా నుంచి చూద్దాం. లెట్ గో ఆఫ్ ది నీడ్ టు కంట్రోల్, అలౌ ది సిట్యుయేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. ఈ సిట్యుయేషన్ని మనం ఏం ఫోల్డ్ చేయాల్సిన పని లేదు. దాని మటుకు అది అలా గ్రోత్ వెళ్ళిపోతుంది అనమాట. అంత స్మూత్ రిలేషన్గా కనబడుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఈ సిట్యుయేషన్ బోల్డ్గా, న్యాచురల్గా, మనమేం కష్టపడకుండానే వెళ్ళిపోతుందన్నమాట. నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్, దే ట్రస్ట్ ది ప్రాసెస్, దిస్ కనెక్షన్ ఇస్ డివైన్లీ టైమ్డ్. మనం ఈ ప్రాసెస్ని మనం ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళినట్లయితే, దీన్ని మనం ముందుకు నడిపించుకుంటూ కష్టపడి అన్ని ఆలోచనలు, మనకున్నటువంటి నేచురల్ స్వభావాలు ఇవి, అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటివి మనం ముందుకు నడిపించడమే మనకు తెలిసినటువంటి క్రియ అనమాట. కాబట్టి దాన్ని అలా ముందుకు నడిపించడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. మీ లవ్ అన్కండిషనల్ లవ్గా పైనుంచి వచ్చినటువంటిది కాబట్టి మీరు దాన్ని
ఓపెన్ యువర్సెల్ఫ్ టు లవ్. దీన్ని ఆ ప్రేమను స్వీకరించడానికి మీ హృదయాల్ని తెరిచి ఉంచాలన్నమాట. హార్ట్ చక్ర అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ ప్రేమను మీరు పొందడానికి మీ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసుకొని ఆ ప్రేమని ఆస్వాదించండి. మీరు సంతోషంగా హ్యాపీగా ఉండండి అని యూనివర్స్ నుంచి మీకు వచ్చినటువంటి ఆన్సర్. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి. అఫర్మ్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి, కామెంట్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.